నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటి ఓవెన్తో పని లేకుండా, బటర్, నెయ్యి ఇవేవి కాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మనం ఎగ్ పఫ్కి కావాల్సినటువంటి మెయిన్ మైదా పిండిని తీసుకొని బాగా జల్లెడ పట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత మైదాని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. మరి అంత హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కలిపిన వాటిని మనం ఒక 20 మినిట్స్ బాగా పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత మనం దీనికి కావాల్సిన స్టఫ్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా టర్మరిక్ వేసి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ అలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వాటిలో కొద్దిగా అటుకుల్ని కూడా వేసుకోవాలి. అటుకులను వేసి 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా చేస్తే ఎగ్ పఫ్కి కావాల్సిన ఆనియన్ స్టఫ్ రెడీ అవుతుంది. వాటిని మనం ఒక బౌల్లో తీసుకొని స్టఫ్ని పెట్టుకొని ఎగ్ పఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక నానిపెట్టి పక్కన పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని చిన్న బాల్స్లా సపరేట్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా ఏంటది, మనం 20 మినిట్స్ అలానే పెట్టాం కాబట్టి. సో వీటిని ఒక్కొక్కటిగా బాగా తీసుకొని చిన్న బాల్స్లా చేసి కొద్దిగా మైదా పిండి వేసుకొని చపాతీలా తిక్కుకోవాలి. చాలా పలుచగా తిక్కుకోవాలి. మనం ఎంత పలుచగా తిక్కుకుంటే మనకి ఎగ్ పఫ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 1, 2, 3 ఒక 5, 6 తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా అతుక్కోకుండా ఆయిల్ పూసుకొని తర్వాత దాని మీద కొద్దిగా మైదా పిండి వేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అలా 5 to 6 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వాటిని కూడా చపాతీలా బాగా తిక్కాలి. ఇలా తిక్కాక మనం వీటిని చపాతీలా తిక్కుకొని ఏదైనా స్కేల్ సహాయంతో లేదా నేనైతే ఈ గరిటె సహాయంతో కార్నర్స్ని కట్ చేసుకుంటున్నా. మొత్తం ఈక్వల్ పార్ట్స్లో కార్నర్స్ని మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిడిల్ పోర్షన్ చేసుకొని 2గా డివైడ్ చేసుకోవాలి. మీరు చాలా పెద్దగా తిక్కుకున్నట్టయితే మీరు అందులో డబల్, త్రిబుల్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని డబల్ పోర్షన్ చేసి మధ్యలో కట్ చేసుకుంటున్నా. ఇలా నేను తిక్కిన దాంట్లో 4 పీసెస్ చేసుకున్నా. అలా 4 పీసెస్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని మరి కొద్దిసేపు తిక్కి దాంట్లో కొద్దిగా మనం చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ స్టఫ్, దాని మీద బాయిల్డ్ ఎగ్, నేనైతే 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని హాఫ్గా డివైడ్ చేసుకున్నాం. ఇలా హాఫ్ పెట్టుకున్నా. మీకు నచ్చినట్లయితే మీరు ఫుల్ ఎగ్ని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కార్నర్స్ని ఇలా కొద్దిగా లాగి మధ్యలో ఒత్తుకోవడమే. ఇలా ఎగ్ పఫ్ షేప్లో బాగా 4 కార్నర్స్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి మొత్తం ఎగ్ పఫ్లన్నీ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేస్తూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా బాగా బ్రౌనిష్గా వచ్చేసి లోపల మొత్తం పచ్చిగా అలాగే ఉంటుంది. మనం 5 to 6 లేయర్స్ వేసి బాగా తిక్కి ఒక్కొక్కటి చేసాం కాబట్టి మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పఫ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. వీటిని మనం ఈవినింగ్ సాస్తో పాటు, చాయ్తో పాటు
స్నాక్స్గా తీసుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.